హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, కొన్ని నిమిషాల క్రితం ఎగ్జాక్ట్లీ ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ని అయితే బజాజ్ కంపెనీ అఫీషియల్గా లాంచ్ చేసింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వెహికల్ యొక్క మెయిన్ కీ ఫీచర్స్ ఏంటనే దాని గురించి నేను మాట్లాడతాను. అండ్ ఎన్ని వేరియంట్స్లో ఈ వెహికల్ మనకి లాంచ్ చేశారు అండ్ మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయని దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. గాయస్, ఈ వెహికల్ మనకి 2 kgs సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ తోటి 2 లీటర్స్ పెట్రోల్ తోటి మార్కెట్లో అవైలబుల్గా ఉండే విధంగా అయితే దీని అయితే రెడీ చేశారు. మీరు కనుక మంచిగా సపోర్ట్ చేసినట్లుగా అయితే మనకు కూడా బజాజ్ కంపెనీ నుంచి కాల్ వస్తుంది అనమాట. డైరెక్ట్గా లాంచ్ ఈవెంట్కి వెళ్ళి నేను మీకు ఆ ఫుటేజ్ అయితే చూపించగలుగుతాను. సో అదంతా మీ చేతుల్లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది అనమాట. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ మనకి 2 kgs సిఎన్జి ట్యాంక్ తోటి అండ్ 2 లీటర్స్ పెట్రోల్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో 1 kg కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ తోటి 101 కిలోమీటర్ల రేంజ్ అంటే 101 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇది వస్తుందంట. సో చాలా మంచి విషయం. సో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి వేరియంట్గా బజాజ్ కంపెనీ దీన్ని అయితే లాంచ్ చేసింది. సో దీని పేరు ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ సిఎన్జి వెహికల్ అనమాట బజాజ్ కంపెనీ నుంచి. ఇది 125cc సెగ్మెంట్లో లాంచ్ చేశారు. ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కిక్ రాడ్ తోటే వస్తుంది. సో మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే 9.5 bhp పవర్ని 8000 rpm దగ్గర ప్రొడ్యూస్ చేసే ఇంజన్ అనమాట. అండ్ 9.7 Nm టార్క్ని 6000 rpm దగ్గర ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో కిక్ రాడ్ అండ్ సెల్ఫ్ కూడా ఉంటుందన్నమాట. దీనికి సైలెంట్ స్టార్ట్ తోటే స్టార్ట్ అవుతుంది. సో ఇంజన్ గురించి అయితే ఇది మీరు అనుకున్నట్లుగా 125cc అంటే ఆల్మోస్ట్ 10.9 10.7 bhp పవర్ మనం ఆల్రెడీ పెట్రోల్ బైక్స్లో చూసాం. బట్ సిఎన్జి వెహికల్ అయితే మాత్రం మనకి ఇలానే ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ టైం ఈ వెహికల్ చాలా పెద్ద సీట్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఎక్కువ అంటే 3 వ్యక్తులు ఈజీగా కూర్చోగలిగేటువంటి సీట్ అన్నమాట. ఇది డిఫరెంట్గా ఉంది లుక్ కూడా. అండ్ ట్రెలిస్ ఫ్రేమ్ యూస్ చేశారంట. చాలా మంచి స్టెబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ ఇన్ క్లాస్ మోనోషాక్ సస్పెన్షన్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో మనకి 90/80 సెక్షన్ టైర్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 120/70 సెక్షన్ టైర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి డిస్క్ వేరియంట్ కూడా ఉంది. సో ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే దీని యొక్క ప్రైజెస్ ఎలా ఉంచారంటే 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో బేసిక్ వేరియంట్ 95,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ కి అయితే వస్తుంది. ఇది ఓన్లీ డ్రమ్ వేరియంట్ అనమాట. సో డ్రమ్ విత్ అలాయ్ వచ్చేసరికి మనకి 105,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ కి అయితే లాంచ్ చేశారు. అండ్ 110,000 రూపాయలకి టాప్ ఎండ్ వేరియంట్ డిస్క్ విత్ ఎల్ఈడి అనమాట. సో మీకు ఎల్ఈడి అనేది ఆప్షనల్గా వస్తుంది అండ్ డిస్క్ కూడా ఆప్షనల్గా వస్తుంది. సో మీకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిజైన్ మీద ఎలాంటి కామెంట్స్ లేవు, కానీ ఫీచర్స్ అయితే ఒకసారి క్లియర్గా తెలుసుకుంటారని అనుకుంటున్నాను. సో సిఎన్జి వెహికల్స్ అనేవి చాలా మనకి ఎకో ఫ్రెండ్లీగా అయితే ఉంటాయి. సో వీళ్ళు బజాజ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మన ప్లానెట్ని రక్షించడం కోసం దీని అయితే మాత్రం మేము ముందుకు తీసుకొచ్చామని చెప్తున్నారు. సో చాలా మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ సిఎన్జి వెహికల్స్ ద్వారా లాట్ ఆఫ్ పొల్యూషన్ అయితే మాత్రం మనం దాని నుంచి తప్పించుకోవచ్చు అనమాట. సో ఆఫ్ కోర్స్ మీకు తెలుసు ఎంత పొల్యూషన్ వస్తుందో వెహికల్స్ నుంచి. సో సిఎన్జి ట్యాంక్ని కూడా మీరైతే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు. చాలా పెద్ద ట్యాంక్ అయితే ఉంటుంది. సో చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఆల్మోస్ట్ మనం ఇంట్లో వాడేటువంటి న్యాచురల్ గ్యాస్ అనమాట. సో ఇది మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా, ఫ్యూచర్లో ఏదైనా యాక్సిడెంట్స్ గురైనప్పుడు పేలిపోవడం అలా జరుగుతుందా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఈ విషయంలో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇది సిఎన్జి అయినప్పటికీ కూడా బజాజ్ ఇంటర్నల్ టీం దీన్ని 11 సేఫ్టీ టెస్టులు చేస్తే చక్కగా పాస్ అయిపోయిందంట. సో వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదని చెప్తున్నారు. మోర్ ఓవర్ దీంట్లో 2 లీటర్స్ పెట్రోల్ కూడా ఉంది. ఎమర్జెన్సీ టైంలో మీరు పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో పవర్ అండ్ టార్క్ తక్కువ ఉంది కాబట్టి మంచి మైలేజ్ కూడా ఇది ఆఫర్ చేసే అవకాశం ఉంది. 2 లీటర్స్ పెట్రోల్ తోటి అండ్ 2 kgs సిఎన్జి తోటి మొత్తం ఇది 320 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందంట. సో ఆల్మోస్ట్ 75 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ అని చెప్పొచ్చు ఓవరాల్ గా రెండింటితో కలుపుకొని. ఇక ఫైనల్లీ మనకి డిజిటల్ కన్సోల్ రూపంలో ఇక్కడ మనకి నెగిటివ్ ఎల్సిడి కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తూ ఉంది. అండ్ సిఎన్జి ఎంత ఉందో మనకి ఇక్కడ పాయింట్స్ రూపంలో కనిపిస్తూనే ఉంది. అండ్ పైన మనకి కొన్ని ఏదైతే ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనకి ఫుల్ ఎల్ఈడి సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ మాత్రం హాలోజన్ బల్బే. అండ్ ఫ్రంట్ లో మనకి హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మనకి ఎల్ఈడి అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్ గా డిజైన్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో మిగిలిన విషయాలన్నిటి గురించి మనం వెహికల్ అయితే మాత్రం మనకి అఫీషియల్ గా దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే షోరూమ్ బజాజ్ షోరూమ్కి వచ్చినప్పుడు నేను క్లియర్గా వాక్ అరౌండ్ చేస్తూ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. అకార్డింగ్ టు ది ఏదైతే మనకి బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ మనం అయితే డైరెక్ట్గా చూస్తూ మాట్లాడుకుందాం. ఈ వెహికల్కి సంబంధించినటువంటి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లుగా అయితే లాంచ్ ఈవెంట్ నుంచి న్యూస్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.